నమస్కారం. టీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నీటి భద్రత కోసం సమగ్రమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి. సంబంధిత పశ్చిమ గోదావరి జిల్లా అధికారులను భీమవరంలో ఆదేశించిన కలెక్టర్ నాగరాణి. జిల్లా కేంద్రం భీమవరంలో ఘనంగా నిర్వహించిన బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి. తణుకు మండలంలో వరి పంటలకు రక్షణగా 3 స్లూయేజీల నిర్మాణానికి 2 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించిన ఎమ్మెల్యే ఆర్మిలి. భారతదేశాన్ని ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళుతున్న భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక వేడుకల్లో తణుకులో పేర్కొన్న ఈ పార్టీ రాష్ట్ర నేత డాక్టర్ ముళ్లపూడి. కమ్యూనిస్టు మహిళా సంఘం నాయకురాలు నాగమణికి తణుకులో నివాళులర్పించిన రాష్ట్ర స్థాయి ప్రముఖులు. జలవనరుల శాఖ 100 రోజుల ప్రణాళికను విజయవంతం చేయాలి. అధికారులకు హితవు పలికిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బీజేపీ జెండాలను ఎగరవేసిన నాయకులు, కార్యకర్తలు. ప్రధాని మోదీకి మద్దతుగా నినాదాలు. మెరుగైన ఆరోగ్యానికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు. పెరవలి మండలం తీపర్రు గ్రామంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. వర్షపు నీటిని వృధా కాకుండా భద్రపరుచుకోవాలి. తాళ్లపూడి మండలం గజ్జరం గ్రామంలో ప్రజలకు ఉద్బోధించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి. ప్లాస్మా టెక్నాలజీ ద్వారా వ్యర్థ పదార్థాలను సమస్యను పరిష్కరించుకోవచ్చు. అమలాపురంలో చెప్పిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. నీటి భద్రత పరిరక్షణ ఉద్యమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద ప్రజలకు పిలుపునిచ్చిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. ఏలూరులో ఆరంభమైన 10వ తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ వివరించిన జిల్లా విద్యాశాఖాధికారిణి వెంకటలక్ష్మమ్మ. కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదు. కొయ్యలగూడెం మండలంలో హెచ్చరించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. జిల్లాలో నీటి భద్రతను నిర్ధారించేందుకు సమగ్రమైన ప్రణాళికలతో చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. భీమవరంలో సోమవారం నిర్వహించిన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రతి నీటి చుక్కను సంరక్షించడం, భూగర్భ జలాల స్థాయిని పెంచడం, నీటి వృధాను నివారించడం, సమర్థవంతమైన వినియోగాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలో జూలై 14వ తేదీ వరకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. అండ్ అందరికీ కూడా నమస్కారాలు. ఈ నీటి లభ్యత సాగునీటి సంఘాల బాధ్యత 100 రోజుల యాక్షన్ ప్లాన్ మనం ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. గౌరవ సీఎం గారికి మన భూగర్భ జలాలు లెవెల్ వాటర్స్ని అంటే వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ ఇవన్నీ చేయడం అనేది ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు నీరు చెట్టు ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మరింత డీటెయిల్డ్గా భూగర్భ జలాలు పెంచాలి, తర్వాత సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేయాలని చెప్పారు. అయితే మన జిల్లా అంతా కూడా నీటిపారుదల కెనాల్స్ ఉన్నాయి మనకి. ఈ వర్క్స్ అయితే ప్రతి కెనాల్ కూడా దాని యొక్క ఆప్టిమం యూటిలైజేషన్ చేసుకునే విధంగా మనం అంతా కూడా ప్లాన్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు డీసిల్టేషన్ ఆఫ్ ద కెనాల్స్, ప్రాపర్ వాటర్ ఫ్లో ఉండే విధంగా, అట్లాగే అప్లైన్లో ఉన్న కొన్ని మైనర్ ట్యాంక్స్ మనకి అక్కడ ఒక 40. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, జిల్లా సాగునీటి ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులు కె మురళీ కృష్ణరాజు, భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జలవనరుల శాఖ కెనాల్స్ ఈఈ యు రమేష్, డ్రైన్స్ ఈఈ సిహెచ్వివి సత్యనారాయణ, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఆర్ పళ్ళంరాజు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ డాక్టర్ కేసీహెచ్ అప్పారావు, డిపిఓ ఎం రామనాథ్ రెడ్డి పాల్గొన్నారు. భారత్ను బలమైన దేశంగా మార్చడంలో భారతీయ జనతా పార్టీది కీలక పాత్ర అని ఈ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో సోమవారం నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ సమగ్ర అభివృద్ధికి ఈ పార్టీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు వేగంగా ప్రజలకు సేవలు అందిస్తోందన్నారు. మన భారతదేశాన్ని వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి మన నరేంద్ర మోదీ గారు అలాగే మన భారతీయ జనతా పార్టీ ఆలోచిస్తున్న తీరు మన అందరిలో వికసిత్ భారత్ వైపు నడిచే విధంగా స్ఫూర్తిని నింపటం, తదనుగుణంగా ప్రణాళికలు రచించటం, మనందరినీ భాగస్వాములు చేస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాన్ని చేస్తున్నారు వారు. మన అందరం ఈ మహత్తరమైన కార్యక్రమంలో భాగస్వాములు అవుదామా? మనందరం తప్పకుండా భాగస్వామ్యం అవ్వాలి. దేశ సేవ అలాగే ప్రజాస్వామ్యం అభివృద్ధి లక్ష్యాలుగా మన నరేంద్ర మోదీ గారు మనకి అందిస్తున్న సుపరిపాలన. గత 12 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా, అంతకు ముందు 3 సార్లు గుజరాత్కి ముఖ్యమంత్రిగా, దాదాపు 25 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఆయన పనిచేస్తున్న తీరు, దానికి మనం కార్యకర్తలుగా ఆయనకి మద్దతుగా మనం ఏం చేయొచ్చు అనేది ఈ ఆవిర్భావ దినోత్సవం రోజున మనం ఆలోచన చేయాలి. ఆయన అంత కష్టపడుతున్నాడు, రోజుకి 16-18 గంటలు పనిచేస్తున్నాడు ఆయన. ఈ పార్టీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కలిజిండి వినోద్ వర్మ, రావూరి సుధా, కాయిత సురేంద్ర, ఆకుల లీలాకృష్ణ, పట్టణ అధ్యక్షులు అడబాల శివ, ఒబిలిశెట్టి ప్రసాద్, షేక్ మొహిద్దీన్ పాల్గొన్నారు. తణుకు మండలం దువ్వ, యనమదుర్రు పరివాహక ప్రాంతాల్లోని వరి పంటలు ముంపునకు గురి కాకుండా 3 స్లూయిజులతో పాటు గోడ నిర్మాణానికి 2 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే పరిపాలన నిధులు రావడంతో పాటు టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయిందన్నారు. ప్రస్తుత వేసవిలో పనులు ప్రారంభించేలా ప్రణాళికలు చేసినట్లు చెప్పారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానియకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్మిల్లి వివరించారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని తణుకులో ఈ పార్టీ కార్యకర్తలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జాపురం శివాలయం వీధి మొగలో పార్టీ జెండాను పట్టణ అధ్యక్షులు బొల్లాడ నాగరాజు ఆవిష్కరించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ చరిత్రను వివరించారు. జై బీజేపీ, జై బీజేపీ. అమరావతి కూటమి క్రికెట్ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, వచ్చాయి, వెళ్ళాయి, ఇంకా కొన్ని కనుమరుగయ్యేటువంటి స్థితిలో ఉన్నాయి. కానీ ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భావం చెంది ఈరోజు మన యొక్క ప్రస్థానం, పార్టీ యొక్క ప్రస్థానం చూస్తే 2 పార్లమెంటు సీట్లతో మొదలైనటువంటి ప్రస్థానం ఈ రోజున 240 పార్లమెంటు సీట్లకు ఎదిగింది అంటే ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక తిరుగులేని నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు అంటే, అదే మాదిరిగా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలోకి ఉంది అంటే దానికి గల కారణం పార్టీ యొక్క సిద్ధాంతం, మూల సిద్ధాంతం అనేటువంటిది. ఏ సిద్ధాంతం ఆధారంగా అయితే ఇవాళ సుపరిపాలన
దేశంలో జరుగుతూ ఉందో ఆ యొక్క సుపరిపాలనకు ప్రజలు పట్టం కడుతూ ప్రతి రాష్ట్రంలో ఎన్నిక ఏ రాష్ట్రంలో వస్తే ఆ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి విధంగా ఈవేళ దేశంలో రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. దీనికి గల కారణం మన యొక్క సిద్ధాంతం ఏదైతే అంత్యోదయ సిద్ధాంతం, అంత్యోదయ లక్ష్యంగా మనం ముందుకెళ్తున్నామో, అంటే ఈ దేశంలో మారుమూల చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా మన యొక్క ఫలితాలు అందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పరిపాలన సాగుతూ ఉందో దానికి ప్రజలు మద్దతు పలుకుతున్నారు అనటానికి ఇది ఒక నిదర్శనం. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, పూర్వ అధ్యక్షులు నార్ని తాదాజీ, పట్టణ ఉపాధ్యక్షులు కసిరెడ్డి మణిదీప్, ప్రధాన కార్యదర్శి రాసాబొత్తుల అనుకుమార్, నాయకులు పులమాల వీరభద్రం, కొడమంచిలి జితేంద్ర, కోడే భాస్కరరావులు పాల్గొన్నారు. అలాగే ఇరగవరం మండలం తూర్పు విప్పర గ్రామంలో మండల అధ్యక్షులు కట్నం పరిపూర్ణం పార్టీ స్తూపం వద్ద కాషాయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గిద్ద రాంబాబు, మాజీ సర్పంచి ఆకేటి రాంబాబులు పాల్గొన్నారు. తణుకులో ఆదివారం సాయంత్రం మృతి చెందిన భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ మహిళా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు వంకా నాగమణికి సోమవారం ఉదయం కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు అసురనయనాలతో తుది వీడ్కోలు పలికారు. ఈ మేరకు పట్టణంలోని పాత ఊరుకు చెందిన కొండాలమ్మ గుడి వీధి చివర ఉన్న సొంత పొలంలో భర్త మాజీ ఎమ్మెల్యే వంకా సత్యనారాయణను దహనం చేసిన చోటే ఈమెను కూడా దహనం చేశారు. ఇందులో భాగంగా నాగమణి చిన్న కుమారుడు ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ చితికి నిప్పంటించి అంతిమ సాంప్రదాయాన్ని పాటించారు. కాగా ఆమెను కడసారి చూడటానికి ప్రముఖులతో పాటు బంధుమిత్రులు, అభిమానులు, వివిధ సంస్థల ప్రతినిధులు విచ్చేసి నివాళులర్పించారు. ముఖ్యంగా రాష్ట్ర మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, వైసీపీ సీనియర్ నాయకులు చీర్ల రథయ్య, ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దోసనపూడి సోమసుందర్, సిపిఐ రాష్ట్ర నాయకులు డేగా ప్రభాకర్, జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాన నాగరాజు, తెలుగుదేశం నాయకులు గుమ్మళ్ళ హనుమంతరావు, తాతపూడి మారుతిరావులు నివాళులర్పించగా నాగమణి కుమారుడు డాక్టర్ వంక రామదాసు, వంక రామ్మోహన్ రావులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో శాఖ గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఈ సంస్థ జిల్లా చైర్మన్ జుత్తిక నాగరాజు తెలిపారు. తణుకు స్వాతంత్ర సమరయోధుల పార్కు పక్కన ఉన్న పురుషుల శాఖ గ్రంథాలయాన్ని ఆయన సోమవారం పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. తణుకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న గ్రంథాలయ అభివృద్ధికి నా వంతు శక్తివంతం లేకుండా కృషి చేస్తారని తెలియపరుచుకుంటూ మరి యొక్క గ్రంథాలయానికి కావాల్సిన డెవలప్మెంట్కి కావాల్సిన సమస్యలన్నీ కూడా మరి ఇక్కడ పాఠకులు స్టూడెంట్స్ అందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే బ్యాంకులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా కావాల్సిన వసతులు ఇక్కడ ఏర్పాటు చేసి బుక్స్ కానీ, ఫర్నిచర్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, అలాగే ఇక్కడ వచ్చిన పాఠకులు కూర్చోవడానికి షెడ్ కానీ, అలాగే టేబుల్ బల్లర్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ కావాల్సిన వసతులన్నీ కూడా త్వరలోనే మరి మన సరుకు శాసనసభ్యులు శ్రీ ఆర్మీల రాధాకృష్ణ గారి యొక్క సహాయ సహకారంలో దాతల సహకారంతో గ్రంథాలయానికి ఫర్నిచర్ కానీ, బుక్స్ కానీ అన్నీ కూడా ఉండే విధంగా ఏవైతే ఇక్కడ ఫెసిలిటీస్ అవసరం అన్నీ కూడా ఏర్పాటు చేస్తారని తెలియపరుస్తుంది. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి గుత్తికొండ కృష్ణారావు, జనసేన తణుకు ఇరగవరం మండల శాఖల అధ్యక్షులు చిక్కాల వేణు, ఆకేటి కాశీ, పట్టణ అధ్యక్షులు కోమిరెడ్డి శ్రీనివాస్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. జలవనరుల శాఖ చేపట్టిన 100 రోజుల ప్రణాళికలో అవసరమైన పనులు చేపట్టాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత అనే అంశంపై సోమవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వేసవి కాలంలో చేపట్టవలసిన పనులపై ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు 100 రోజుల ప్రణాళికను జలవనరుల శాఖ రూపొందించింది. సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఇరిగేషన్ అధికారులు, పంచాయతీల కార్యదర్శులు, స్పెషల్ ఆఫీసర్లతో ఎమ్మెల్యే శ్రీనివాస్ సమీక్షించారు. అనుమతులు లేకుండా ఎలాంటి పనులు చేయవద్దన్నారు. మీకు తెలుసు ఆ సంఘాల్లో అన్నింటిలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఆ దాంట్లో నీరు ఉందా లేదా, నీరు లేకపోతే ఏం చేయాలి, దాంట్లో సిల్ట్ ఉందా, తవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకునేటప్పుడు 4-5 మాజీ ప్రెసిడెంట్లో అక్కడ ఉన్న పెద్దలను కూర్చుని ఆ డిస్కషన్ చేసి దానిలో సిల్ట్ తీయాలంటే ఏంటి, ఎవరికన్నా గ్రామాల్లోనే మట్టి కావాలి, ఇళ్ల స్థలాలు కావాలంటే ఇల్లు కావాలంటే తోలుకుంటాం, స్కూళ్ళు శ్మశానాల్లో పూడ్చుకుంటాం,
అది కూడా మిగిలితే దాన్ని బయటికి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే దాని డబ్బులు ఆ పంచాయతీకి జమ కట్టడం లేదా పంచాయతీకి పనిచేసి పనులు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు దానికి. కానీ ఏదైనా ఆధారితగా చెయ్యండి. అక్కడ ఉన్న ఇరిగేషన్ అధికారి సరక్కులు ఉంటాయి, ఆ ఇరిగేషన్ వాళ్ళు దానికి డబ్బులు కట్టించుకోవాలి. ఆ డబ్బులు కట్టించుకొని మీకు పర్మిషన్ ఇస్తారు. ఆ తర్వాత ఎంఆర్ఓకి తెలియజేయండి. ఎంఆర్ఓ మళ్ళీ అడిగితే తెలియలేదు అని అనకూడదు, ఎందుకంటే తెలియజేయాల్సిన బాధ్యత మనకుంది. ఏదైనా సరే ముందు ఎంఆర్ఓ నోటీసులో పెట్టండి, నోడల్ ఆఫీసర్కి చెప్పండి, ఎండిఓకి చెప్పండి, సెక్రటరీకి చెప్పండి, ఇరిగేషన్ వాళ్ళకి చెప్పండి. ఈ 5గురు ఒక కమిటీ రాసి పంపించండి మల్లికార్జున దీన్ని. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేద్దాం. ఈ సమావేశంలో నోడల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, తహసీల్దార్ తలారి రాజరాజేశ్వరి, ఎంపీడీఓ వి చంద్రశేఖరం, ఎర్రకాలువ డిఈఈ జి మనోజ్ కుమార్, ఏఈ కె అనిల్ కుమార్, జనసేన పార్టీ మండలాధ్యక్షులు అడప ప్రసాదులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇటు పట్టణంతో పాటు అటు రూరల్, పెంటపాడు మండలాల్లోనూ పలుచోట్ల పార్టీ స్తూపాలను ప్రారంభించి జెండాలను ఎగరవేశారు. జగ్గనపేటలో బుర్రె పృథ్వీ ఏర్పాటు చేసిన బీజేపీ కార్యాలయం వద్ద పార్టీ మండల అధ్యక్షులు సమయమంతుల కాశీ విశ్వేశ్వరరావు, నీలాద్రిపురంలో సీనియర్ కార్యకర్త షేక్ బాపూజీ చేతుల మీదుగా పార్టీ పతాకాల ఆవిష్కరణ జరిగింది. రూరల్ మండలం పార్టీ ఇన్ఛార్జి నర్సి సోమేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశానికి భద్రత, భరోసా భారతీయ జనతా పార్టీ అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకువెళ్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్ముగూడెం సొసైటీ డైరెక్టర్ పస్స రామకృష్ణ, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నూనె రాధ, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కొల్లి రాజశేఖర్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కొడబటి అప్పారావు, దోసనపూడి శ్రీనివాస్, బండి శ్రీనివాసరావు, ముళ్లపూడి రత్నాజీ, ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. వివిఎన్ మాధవన్న నాయకత్వం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలలో సోమవారం ఉదయం వాతావరణంలో ఒక్కసారిగా పెనుమార్పులు సంభవించాయి. గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ అకాల వర్షంతో అన్నదాతలు నష్టపోయారు. పెనుగాలులకు వరి పొలాలు నేలకొరిగాయి. పంట కోసిన రైతులు ధాన్యం ఆరబెట్టడంతో వర్షానికి తడిసిపోయింది. అలాగే ఎగుమతికి సిద్ధం చేసిన బస్తాలు వర్షంలో తడిశాయి. ఒరిగిన వరి పొలాలను నిలబెట్టడానికి, తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అకాల వర్షం అన్నదాతకు కష్టాన్ని, నష్టాన్ని మిగిల్చింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.